ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీపై తీవ్ర ఆరోపణలు చేశారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. కోట్ల ఆస్తులను కాపాడుకునేందుకే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని అత్యంత సంపన్నులైన కుటుంబానికి చెందిన వివేక్ తమ ఆస్తులను పెంచుకునేందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కుమారుడిని బరిలోకి దించుతున్నారని ఆరోపించారు. వివేక్ తండ్రి వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉండి పెద్దపల్లికి చేసింది ఏమీ లేదన్నారు. స్థానికుడైన తనను ఆదరించి గెలిపించాలని ప్రజల్ని కోరారు. వంశీకృష్ణ మరి ప్రాంతానికి ఇక్కడున్న సమస్యలకు ఇక్కడున్న విషయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన కార్పొరేట్ వ్యవస్థకు అధిపతి. వాళ్ళ నాన్న ఇదివరకే చెన్నూరులో ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ తాతగారు మరి వెంకటస్వామి గారు 50 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుంచి అనేక సార్లు పార్లమెంట్ సభ్యునిగా, చెన్నూరు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పదవులు అనుభవించినారు. మరి ఇలా వాళ్ళు మరి దేశంలోనే అత్యంత సంపన్నవంతమైనటువంటి కుటుంబం. వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కంపెనీల పరిరక్షణ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తేనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కావచ్చు, ప్రాంత సమస్యలు కావచ్చు, ఒక చిన్న కార్యకర్తనో నాయకుడో లేకపోతే ఒక ప్రాంతంలో ఆపద వస్తనో దాని మీద వాళ్ళకు ఆరాటం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితిలో ఉండదని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరినీ, పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంత ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసం పనిచేసేటువంటి ఒక సాదాసీద వ్యక్తిగా, అనేక సార్లు శాసనసభకు ప్రజల మన్ననలు పొంది ఎన్నికైనటువంటి వ్యక్తిగా, ఒక మంత్రికి అవకాశం ఇస్తే ఎటువంటి చిన్న ఆరోపణ లేకుండా అనేక వేల మందికి సహకారం అందించినటువంటి వ్యక్తిగా మీకు అన్ని విధాల సేవలు అందించడం కోసం మరి పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను. మరి మీరందరూ సహకరించి, మీరందరూ ఈ ఎన్నికలలో నన్ను బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి మీ సింగరేణి బిడ్డగా ఆశీర్వదిస్తే, ఈ ప్రాంతం మనిషిగా మీరు ఆశీర్వదిస్తే